నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆ రెండు దేశాలు ప్రపంచంలోనే అగ్రగాములు, నెంబర్ 1 కావడం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. కానీ ఒకరిపై విశ్వాసం మాత్రం ఉండదు. ఒకరికి మరో దేశం ఉత్పత్తులు లేకుండా మనుగడ సాధ్యం కాదు. కానీ ప్రతి నిమిషం ఆ దేశంపై సుంకాలు అంటూ బెదిరింపులకు దిగుతుంది. ఒకరోజు టారిఫ్స్ 100 అంటాడు, ఇంకోసారి 200 అంటాడు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్. కానీ చైనా నుంచి గుండు సూది కూడా దిగుమతి చేసుకోకుండా ఆ దేశం బతకలేదు. పైకి డిష్యూం అనుకున్నా తాజాగా మేమిద్దరం కలిసిపోయామంటూ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. పరస్పరం ఒకరికి ఒకరం సహకరించుకుంటామంటూ కొత్త పల్లవి అందుకోవడం దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా ఆసక్తికర ఘట్టాన్ని ఆవిష్కరించింది. 6 ఏళ్ల విరామం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం కొత్త పేజీని లిఖించింది. వాణిజ్య యుద్ధం, సుంకాల ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ భేటీ అరుదైన భూముల ఒప్పందంతో ముగిసింది. రక్షణ, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు కీలకమైన ఈ అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో అమెరికా, చైనా మధ్య 1 సంవత్సరానికి సరిపడే తాత్కాలిక ఒప్పందం కుదిరింది. భేటీ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నామన్నాడు ట్రంప్. చైనా, అమెరికా కలయిక ప్రపంచం కోసం మంచిదన్నాడు. ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 2 దేశాల ఒప్పందం ఏడాది పాటు కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం తిరిగి చర్చించుకొని కొనసాగేలా చేసుకుంటామన్నాడు. ఏప్రిల్లో తాను చైనా వెళ్తానన్న ట్రంప్ ఆ తర్వాత జిన్పింగ్ అమెరికాకు వస్తాడన్నాడు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణలు గత ఏడాది నుంచి పెరుగుతూ వచ్చాయి. అయితే తాజా డీల్ గ్లోబల్ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చే పరిణామమనే చెప్పాలి. గత నెలలో బీజింగ్ అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణ విధించడంతో అమెరికా బోర్మంది. అమెరికా తయారు చేసే అనేక ఉత్పత్తులు చైనా ఎగుమతుల నిషేధంతో ఆగిపోయాయి. దీంతో చైనాపై అమెరికా 100% సుంకాలు ప్రకటించింది. దీంతో మరో వాణిజ్య యుద్ధం మొదలవుతుందా అన్న చర్చ సాగింది. కానీ బుసాన్ సమావేశంలో 2 దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాయి. షీ జిన్పింగ్ ఒక శక్తివంతమైన దేశానికి గొప్ప నాయకుడని ట్రంప్ కితాబివ్వడమే కాదు, తమ భేటీలో చైనా అధ్యక్షుడికి 10కి 12 మార్కులు ఇస్తానంటూ పొగడ్తలతో ముంచెత్తాడు ట్రంప్. వాణిజ్య ఒప్పందాలతో పాటుగా ఫెంటానిల్ సమస్యపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఆపరేషన్ చేసే సమయంలో ఆ తర్వాత తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఫెంటానిల్ ఇంజెక్షన్ ఉపయోగిస్తారు. అయితే అమెరికాకు అక్రమంగా చేరుతున్న ఫెంటానిల్ రవాణాను నియంత్రించడంలో చైనా సహకరిస్తుందని షీ జిన్పింగ్ హామీ ఇచ్చాడని ట్రంప్ చెప్పాడు. భేటీ తర్వాత ట్రంప్ తీరుపై జిన్పింగ్ సానుకూలంగా స్పందించాడు. పలు అంశాల విషయంలో ఘర్షణలు సహజమన్న ఆయన, చైనా, అమెరికా సంబంధాలు సరైన మార్గంలో ఉండాలన్న అభిలాష వ్యక్తం చేశాడు. ఇరు దేశాలు భాగస్వాములు, స్నేహితులుగా ఉండాలి అన్నాడు. బాధ్యతను పంచుకోవాల్సిన వారు కలహించుకోవడం మంచిది కాదన్నాడు. ఈ సమావేశం ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార ఎపెక్ సమ్మిట్ సందర్భంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన, సాంకేతిక, సైనిక ఉద్రిక్తతల మధ్య ఈ భేటీ సాగింది. అమెరికా టెక్నాలజీపై చైనాకు ఆధారపడే స్థాయిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అరుదైన ఖనిజాల విషయంలో మాత్రం వాస్తవాన్ని ఆ దేశం అంగీకరించాల్సి వస్తుంది. వాణిజ్య యుద్ధం శిఖరానికి చేరుకున్న సమయంలో ఇరు దేశాలు కాస్త వెనక్కి తగ్గడం, ఫెంటానిల్ సుంకాలను 20 నుండి 10% తగ్గించడంపై అమెరికా ఒప్పుకోవడం కూడా కీలక అంశంగా చెప్పాలి. ఇక 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ తిరిగి అంతర్జాతీయ వేదికలపై చురుకైన చర్చలతో ముందుకు సాగుతుండగా, జిన్పింగ్ కూడా చైనాకు ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి దౌత్య మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. బుసాన్ సమావేశం వాణిజ్య యుద్ధాలను ఆపే దిశగా సాగిందా, లేదంటే వచ్చే రోజుల్లో మరింత రచ్చకు కారణమవుతుందా అన్నది త్వరలో తేలనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు